అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఇవాళ సంచిలో ఏనుగు అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట కృష్ణదేవరాయలు గారి సభకి తెనాలి రామలింగుడు లేటుగా వెళ్తాడు. అప్పుడు కృష్ణదేవరాయలు అడుగుతారు, ఏమి రామలింగ ఇంత లేట్ అయింది అంటాడు. మా చిన్నాడు ఏడుస్తున్నాడు, వాడిని సముదాయించేసరికి లేట్ అయింది అంటాడు. అదేంటి, ఇంకేదైనా సాకు చెప్తావు అనుకున్నాను, ఇదేమి సాకు అంటాడు. లేదు, నిజంగానే పిల్లల్ని సముదాయించడం అంత చిన్న విషయం కాదు ప్రభు అంటాడు. లేదు, నేను నమ్మను అంటాడు. సరే, మరి మీరు కొద్దిసేపు తండ్రిగాను నేను చిన్న పిల్లాడిలాను నటిద్దామా అంటాడు. దాంట్లో ఏముంది, సరే సరదాగా ఉంటుంది అని కృష్ణదేవరాయలు ఓకే చెప్తారు. సరే, వెంటనే రామలింగుడు చిన్నపిల్లాడిలాగా నాకు స్వీట్ కావాలి అని ఏడుస్తాడు. సింతేనా అని చెప్పి భటుల చేత స్వీట్ తెప్పిస్తాడు. అది తిన్నాక బజార్కి వెళ్దామని ఏడుస్తాడు. సరే అని కృష్ణదేవరాయలు రామలింగాన్ని తీసుకొని బజార్కి వెళ్తారు. బజార్కి వెళ్ళాక అటు ఇటు పరిగిస్తాడు. ఇంకేముంది, కృష్ణదేవరాయలు కూడా పరిగెత్తుతాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నాకు బ్లూ కలర్ సంచే కావాలి అంట. సంచి అంటే బ్యాగ్, ఆ బ్యాగే కావాలంటాడు. సరే అదేముందిలే అని బ్లూ కలర్ సంచే కొనిస్తాడు. కాసేపటికి అటుగా ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంది. ఏనుగు కావాలని ఏడుస్తాడు. ఇంకా రాజు చేసేదేం లేక ఆ ఏనుగును కూడా కొంటాడు. తర్వాత ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నాకు ఆ సంచిలో ఏనుగును పెట్టాలి అంటాడు. అది సాధ్యమేనా? అది అవ్వదు కదా. ఇంకా రాజు ఎంత చెప్పినా వినడు రామలింగుడు. కింద కూర్చొని ఆ సంచిలో ఏనుగు పెట్టాల్సిందే అని ఏడుస్తాడు. ఇంకా కాసేపటికి ఇంకా విసిగిపోయి అలసిపోయి రాజు, ఇంకా నేను నటించను, నేను ఒప్పుకున్నాను, చిన్నపిల్లాడిని సముదాయించడం చాలా కష్టము అంటాడు. ఇంకా తెనాలి రామలింగుడు నవ్వుకుంటే ఇంటికి వెళ్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బై.